ఈ పెద్దవాళ్ళు అందరికీ నమస్కారం. To our producer Vishwa Garu, to all our distributors, to the whole team. Hi everybody, we're all going to have a great evening today. Okay, I'll start from the top. Vishwa Garu, thank you so much. ఈ మూవీలో నన్ను చాలా బాగా చూసుకున్నారు. Like I had the best production team on place for me at all times. Thank you so much for making that happen and making me a part of the movie. Hasid Garu, thank you so much. I was going for a skydive when he narrated me the little bit of the script of the movie, and I was like, if I make it through the skydive, I will do the project. And I'm glad I made it through. So thank you, Hasid Garu. Vishnu, thank you so much for being an amazing co-star. It was so much fun to hang out with you throughout in the set, off the set, when we were doing promotion. I had a great time with you. With Ritu, I had like a very less time on screen, but thank you so much. I made a really nice friend from this movie. And to everybody else who's been a part of our movie, our ADs, our whole team, the music department, everybody, thank you so much. And I hope you all will like the movie. It's releasing on the 4th of October. కొంచెం టైం ఇచ్చి ఉంటే నేను తెలుగులో ప్రిపేర్ అయ్యేదాన్ని, కానీ ప్రిపేర్ అవ్వలేకపోయాను. దానికి చాలా చాలా క్షమించండి. బాధపడుతున్నాను. ఓకే, అండ్ కానీ ఈ మూవీలో నేనే నా కోసం డబ్బింగ్ చెప్పాను. సో మీరు నా ప్రాపర్ తెలుగు ఈ సినిమాలో వింటారు. థ్యాంక్ యూ అందరూ. ఐ హోప్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. బాయ్. స్వాగ్. దక్ష ఏం రాదు అంటూ ఇంత తెలుగు మాట్లాడేసి ఇంకా డబ్బింగ్ కూడా చెప్పేసి ఇంకా వాట్ షుడ్ వి వెయిట్ ఫర్, ఏవే ఉన్నాయి స్వాగ్? ఫైనల్ గా నేను స్పీచ్ మొత్తం తెలుగులో చెప్పడానికి చెప్తా. ఐ థింక్ సక్సెస్ మీట్ లో చెప్తాను. ఓకే, done. We are waiting for that. Thank you so much, Daksha, for being here. Thank you so much. Wow, that was really sweet. Okay, so Daksha ఫుల్ తెలుగులో స్పీచ్ మనకి ఎప్పుడు వస్తుందంటే సక్సెస్ మీట్ అన్నారు కాబట్టి సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనందరికీ అర్థమైపోతుంది. మరి ఇవాళ ఈ సినిమాని టీం అందరినీ బ్లెస్ చేయడానికి ఒక పెద్ద అన్నగా ఇక్కడికి విచ్చేసినటువంటి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మెంటల్ మదిలో బ్రోచేవారెవరురా అంటే సుందరానికి, ఆ తర్వాత సరిపోదా శనివారం, బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వివేక్ ఆత్రేయ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. సో బిఫోర్ యూ స్టార్ట్, మీ శిష్యుడు హసిద్ గారిని స్టేజ్ మీదకి పిలుద్దాం అంటారా? ఆయన పక్కన ఉంటే బాగుంటుందేమో కదా. హసిద్ గారు రండి ప్లీజ్. శిష్యుడిని దగ్గరుండి బ్లెస్ చేయడానికి వస్తే శిష్యుడు రాకుండా ఎలా? సో వివేక్ ఆత్రేయ గారు, ఐఎమ్ ష్యూర్ మీకు సినిమా గురించి తెలిసే ఉంటుంది అండ్ కొన్ని గ్లిమ్సెస్ కూడా చూసే ఉంటారు. మరి శిష్యుడు తీసిన సినిమా గురించి మాతో ఏం పంచుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ఫస్ట్ ఐడియేషన్ స్టేజ్లో తెలుసు, దాని తర్వాత నాకు కుదరలేదు పెద్దగా. ఫస్ట్ టైం నేను ఒక హసిద్ ఫిలిం వచ్చాక ఒక ఆడియన్స్గా చూడబోతున్నాను యాక్చువల్లీ. వావ్, సూపర్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది మీ సినిమా. ఫైనలీ దట్ వీ బీన్ వెయిటింగ్ ఫర్. అండ్ థియేటర్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసేసి మా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు. మరి స్వాగ్ గురించి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వాగ్ గురించి మీ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని ఇక్కడ పిలిచి మంచి పని చేశారు. వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉంటే నా గురించి ఏం కామెంట్ చేసుకుంటున్నారా అని చెప్పి నేను ఎప్పటికప్పుడు భయపడుతూ ఉండాలి వచ్చేది. ఇక్కడ వచ్చిన మీడియా గెస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా సినిమా స్వాగ్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక స్టోరీని నమ్మి బ్యాక్ చేసినందుకు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫస్ట్ టైం అసోసియేషన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సినిమా నేను ఇప్పటివరకు చేసిన ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నేను చేసిన క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. నన్ను నమ్మినందుకు మా డైరెక్టర్ హసిద్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. He's one of the most intelligent, collaborative and respectful directors I worked with. And I'm so glad I found a friend in him. నేను ప్రతి ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. I think Vishnu has outdone himself in this movie. Vishnu ఈ మూవీలో చేసిన హార్డ్ వర్క్ యాజ్ అ కో యాక్టర్ నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. హసిత్ అండ్ విష్ణుతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు వాజ్ వెరీ మెమరబుల్. ప్రతిరోజు వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. కాలేజ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపించేది నాకు. A big thank you to the entire cast, Meera Jasmine Garu, Daksha and everybody else who's a part of the film.
మా డిఓపి వేదా గారు ని తప్పకుండా మెన్షన్ చేయాలి. చాలా హార్డ్ వర్కింగ్, చాలా ఫోకస్ మనిషి. అండ్ ఈ మూవీలో ప్రతి టైం లైన్ని చాలా డిఫరెంట్గా చూపించారు. పెళ్లి చూపులు తర్వాత ఇది వివేక్ సాగర్తో నా సెకండ్ కొలాబరేషన్. చాలా టైం పట్టింది, బట్ యాజ్ యూజువల్ హీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని తప్పకుండా మెన్షన్ చేయాలి. వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గైస్. మా సినిమా స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా రండి. ఐఎమ్ షూర్ యూ లవ్ ద ఫిల్మ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ రితు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మా డిఓపి వేదరామన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. ప్లీజ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Hello all, thank you for coming over here and kickstarting the film. So excited to show you guys what we've been doing for the last 2 years. So working with Asit has always been a bag of mixed, because it's very easy because he's a very communicative person, but then it's kind of difficult to execute and bring out what he has imagined in his I don't know what to call his brain. So thank you guys. వీళ్ళందరూ యాడ్ అవటం, శ్యామ్ గడు, ప్రేమ్ అందరూ యాడ్ అవటం, కరీం అందరూ యాడ్ అవటం, స్లోగా టెక్నీషియన్స్ మా వివేక్ సాగర్, విప్లవ్, వేద వీళ్ళందరూ యాడ్ అవటం కంప్లీట్ ధైర్యం వచ్చిందండి. ఓకే, మంచి టీం, చాలా ప్యాషనేటెడ్ టీం. ఇప్పుడు ఈ టీం అందరికీ మేము ఎంత ఇది అనుకున్నా, ఎంత కథ గొప్పగా చేసినా, ఏది చేసినా ముందు దాన్ని మీ అందరి దగ్గరికి చేర్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. అది మాకు విశ్వ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది చెప్తున్నాను సార్, మనకి జస్ట్ 1 month బ్యాక్ ఒక 2 అడుగులు వెనక్కేసింది సింహం, అంతే 4th చూపిస్తుంది మన సినిమా. నాదైతే చాలా కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి, రావాలి, ఇంకా మీరు అనుకున్నది అచీవ్ అవ్వాలి. 100తో ఆగకూడదు, 200 కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో ఒక 10-15 సినిమాలు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విశ్వ గారు అండ్ వివేక్ గారు మాకు చేసిన సపోర్ట్ ఈ సినిమాకి చాలా టీం అందరూ కూడా, వీరాగాడు అందరూ కూడా మాకు మధ్య నుండి చాలా మంచి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు సినిమా మొదలైంది. సినిమా మొదలైన తర్వాత చేస్తున్నాం షూటింగ్. ఆ ప్రాస్థెటిక్లని ఇవని ప్రతి సినిమాకి పడి కష్టమే. ఈ సినిమాకి కొన్ని రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మా టీం అందరికీ సినిమా స్టార్ట్ అవ్వకముందు పిలిచి, నేను ఎప్పుడు ఏ సినిమాకి అలా చెప్పనండి, ఇది చాలా గొప్ప అవకాశం మనకి, ఈ సినిమా నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మళ్ళీ మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఇలాంటి సినిమాకి పని చేయాలంటే చాలా కష్టం, చాలా అరుదు, తెలుగులో అయితే ఇంకా అరుదు. సో మీకు ఏదున్నా చాలా ఓపెన్గా చెప్పండి, హ్యాపీగా నేర్చుకోండి అని చెప్పా. డెఫినెట్లీ అది వర్త్ అవుతుంది అందరికీ, టీం అందరికీ కూడా చెప్తున్నా. ప్రణీత్, సో అన్ని రకాలు ఉన్నారనమాట బ్యాచ్లో. ఒకడు ఇదంటే ఒకటి ఇది, ఒకటి ఇదంటే ఇది, ఒకటి ఇదంటే ఇది. సో దానివల్ల మాకు చాలా ప్యాక్డ్గా వచ్చిన స్క్రిప్ట్, చాలా ప్యాక్డ్గా ఉంటుంది సినిమా కూడా. సో థియేటర్లన్నీ కూడా ప్యాక్డ్గా ఉన్న చోట చూడండి, పిచ్చెక్కిపోద్ది డౌట్ లేకుండా. ఇది నా సైడ్ నుంచి ప్రామిస్. చాలాసార్లు మీ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ చాలాసార్లు మీరే మమ్మల్ని గెలిపించింది. మీరు ప్రోత్సాహం చేయటం వల్లే మేము అందరం గెలుస్తూ ఉంటాం. చాలా హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్లు ఇచ్చారు, మీ వల్లే, మీరే గెలిపించారు. సో మీకు ఫస్ట్ టైం నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నది మనస్ఫూర్తిగా ఓన్లీ మన తెలుగు ఫిల్మ్ లవర్స్ కోసం, తెలుగు సినిమా ఆడియన్స్ కోసమేనండి. ఈసారి మిమ్మల్ని థియేటర్లో గెలిపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఎంత కష్టపడాలో అంత కష్టం పెట్టి చేసాం. టీం అందరం కూడా చేసాం, ప్రాణం పెట్టి చేసాం. మీకు నిజంగా సినిమా నచ్చితే కనుక సినిమా అయిపోయాక మాకు ఒక 2 తప్పట్లు కొట్టండి చాలు. ఎందుకంటే అలాంటి తప్పట్లలోంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాను. సో ఆ తప్పట్లలోంచి మీలోని ఒక రైటర్ ఉండొచ్చు, మీలోని ఒక డైరెక్టర్ ఉండొచ్చు. రేపు తెలుగు సినిమాకి వచ్చి ఒక రాజమౌళి అవ్వచ్చు, ఒక సందీప్ రెడ్డి వంగ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా మీ థియేటర్లో తప్పట్లలోంచి వచ్చిన వాళ్ళే. సో
మీకు నిజంగా సినిమా మనస్ఫూర్తిగా నచ్చితే మాకు తప్పట్లు కొట్టండి. మిమ్మల్ని నుంచి అంతకంట ఎక్కువ నేను ఆశించట్లేదు. మీరు గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేసాము. అవన్నీ ఉంటాయి, అవన్నీ థియేటర్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాలో కథతో పాటు అద్భుతమైన అలాంటివి ఉంటాయి. కామెడీ ఉంటుంది, ప్యూర్ ఎమోషన్ ఉంటుంది సినిమాలో. ఒక్క యాక్షన్ బాంబులు పేలిస్తే సుమోలు ఎగిరిపోయి అలాంటి స్టంట్లు తప్ప ప్రతి ఎమోషన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.